హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుజ బ్లాగ్. లాస్ట్ హోమ్ టూర్ వీడియోలో ఇల్లు వదిలేయాలంటే చాలా బాధ వేస్తుందని చెప్పాను. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు బ్లాగ్ ఏం తెలుసా, లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. శాశ్వతంగా మనం కోయంబత్తూరు వదిలేసి ఆంధ్ర అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకు ఏంటి ఈ జర్నీలో ఈ 3 years కోయంబత్తూరు జర్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీతో. ఇంకా లగేజ్ ప్యాకెట్స్ అయితే వచ్చారు, వాళ్ళైతే ప్యాక్ చేస్తూ ఉన్నారు. నా 3 years జర్నీ మీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను కొత్తలో అసలు కోయంబత్తూరు అని చెప్పుకొని అది ఎక్కడబ్బా అనుకున్నాను. తమిళనాడు అన్నారు. మనకి 1 night జర్నీ అయితే పడుతుంది అని చెప్పారనమాట. 1 night జర్నీ పడుతుందని కొద్దిగా భయపడేదాన్ని. అక్కడికి వచ్చిన కోయంబత్తూరు కొత్తలో వచ్చినప్పుడు చాలా భయం వేసింది. లాంగ్వేజెస్, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్ళాలి ఎట్లా రావాలని భయం వేసింది. కానీ మా వారు అసలు మాల్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఆ సరౌండింగ్స్లో ఉండేటట్టుగా ఇల్లు అయితే తీసుకున్నారు. ఇంకన్నీ మనం వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా తీసుకున్నారనమాట. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మా వారు 3 or 4 daysకి మమ్మల్ని వదిలేసి ఊటీకి వెళ్ళిపోయారు. ఏంటంటే అప్పుడు ఊటీలో వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. అక్కడ వర్క్ చేస్తూ ఉండి మా దగ్గరికి 1 weekకో లేదా 2 weeksకో వచ్చేవాళ్ళు. అంతవరకు నేను ఒక్కదాన్ని ఉన్నా, ఎప్పుడూ ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. అప్పుడే ఫస్ట్ టైం వదిలిపెట్టాలి. కానీ నాకైతే కొద్దిగా భయం వేసింది, కొద్దిగా ఏడుపు వచ్చేసింది. నేను కొత్తగా వచ్చాను ఊరికి, ఈ ఊరిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారే అనుకున్నాను. కానీ లేదు, మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉంటేనే ఉండగలుగుతాము అని చెప్పి నేనే ధైర్యం చేసుకొని నేనే ఉండాను. ఉన్నాక మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ తిరిగే ప్లేసెస్ కూడా, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఎలా అబ్బా అనుకునేదాన్ని. కానీ లేదు, ఏ లాంగ్వేజ్ అయితే మనం మాట్లాడాలి. మనం ముందు అడిగేస్తే ముందుకు వెళ్తాం, వెనక్కి అడిగేస్తామంటే వెనకనే ఉంటామని చెప్పి నేనే అంటే నేనే చెప్పుకొని ముందుకు అడిగేస్తూ వెళ్ళేదాన్ని. ఇంకా 1 year ఇంకా పాపను కూడా స్కూల్లో 4 years అవ్వందే వెయిన్ తీసుకోను అన్నారు. ఇంకా 1 yearలో కర్ణాటక, కేరళ, తమిళనాడు మొత్తం అంటే ఆల్మోస్ట్ కవర్ చేసామన్నమాట. కవర్ చేసిన తర్వాత ఊటీ అయితే అస్సలు చెప్పనే పడలేదు. అన్నిసార్లు తిరిగేసాము. అమ్మోళ్ళిల్లు అత్తలిల్లు ఊటీ అంతా కవర్ చేసేసామన్నమాట. ఇంకా రిలేటివ్స్ రావడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళని కూడా దగ్గరుండి అన్ని ప్లేసులు చూపించి ఇంటికి పంపించేదాన్ని. చాలా హ్యాపీగా ఉన్నాము ఆ 1 year అవగానే ఇంకా హనీపాపను స్కూల్లో వేయాలి కదా. హనీపాపను కూడా స్కూల్ ఎతికేదానికి నాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే చేసుకున్నాను అనమాట. అప్పుడు కూడా మా వారు ఉన్నారు కానీ చాలా తక్కువ. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వెళ్తే మా వారు తొందరగా వెళ్తా, హనీపాపని వాకబుల్ డిస్టెన్స్లో అయితే నేను తీసుకొని వెళ్తాను, నేను వదిలిపెట్టేసి వెళ్తాను కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అని చూసుకున్నాను. కానీ హనీ స్కూల్ జాయిన్ చేసేటప్పుడు కూడా మా వారు లేరనమాట. ఇంకా నేనే వెళ్ళాను. కానీ హనీ స్కూల్లో వేసేటప్పుడు చాలా భయం వేసింది. ఇక్కడ తమిళే ఉంటుంది, తెలుగు ఉండదు, ఎలా అబ్బా చిన్న పాప అయిపోనే అనుకొని కొద్దిగా భయంతో స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తనైతే 1 yearలోనే పర్ఫెక్ట్గా అంటే ఒక 80% తమిళ్ నేర్చేసుకునింది. బాగుంది, వాళ్ళతో కలిసిపోయింది. ఇంకా ట్రిప్స్ అనేది చాలా తగ్గించామన్నమాట. మేము వెళ్ళింది 2 families కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మేము 2 families వెళ్ళేవాళ్ళము. అలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ బాబు స్కూల్కి వెళ్తుండే, హనీ పాప స్కూల్కి వెళ్తుండే. ఇంకా హాలిడేస్లోనే కాబట్టి తక్కువ అంటే చూడని ప్లేస్లన్నీ ఆ హాలిడేస్లో కవర్ చేసేవాళ్ళము. అలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ 2 yearsలో బాగా తమిళ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకునేసింది. ఇంకొక 1 year ఉండే స్పెల్లింగ్స్ అవన్నీ కూడా బాగా నేర్చుకునేదాన్ని. ఇంతవరకు అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ మూమెంట్లో ఇంకో సార్ వాళ్ళు, అక్క వాళ్ళు అయితే పరిచయం అయినారనమాట. వాళ్ళతో పాటు కూడా ఊటీ మిగతా అన్ని ప్లేసెస్ కూడా చూస్తూ ఉన్నాము. అలా బాగా అయితే నా 3 years జర్నీ అయ్యింది. అలానే ఇంకొకటి ఏం విషయం తెలుసా, క్లైమేట్ విషయానికి వస్తే క్లైమేట్ అక్కడ చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రాకి వచ్చామంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళిపోదామా అనిపిస్తుంది, అలా ఉంటుంది క్లైమేట్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే
ఫుడ్డు ఒక్కొక్కరి ఒక్కోలాగైతే ఉండదన్నమాట. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ. ఏమంటే నేను ఇవే తిరిగినాను కాబట్టి ఈ ప్లేసెస్ చెప్తున్నా. ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉండదు. మా వారు ఒకే క్వశ్చన్ ఇస్తాడు, ఏం తెలుసా, ఏ ఫుడ్ అయినా సరే బాగుంది అంటేనే తినగలుగుతాం, బాగాలేదు అంటే అస్సలు తినలేము, ముద్ద కూడా నోట్లోకి పోదు అని చెప్పారు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్డు బాగుంది అని తినేసేవాళ్ళము. అలా అయితే కంటిన్యూ అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ గురించి చాలా కేర్ అయితే తీసుకున్నాం. ఏం తెలుసా, ఇక్కడ హెల్త్ ఆయిల్ ఫుడ్ అవన్నీ చాలా తక్కువ ఉండే, అసలు కనబడవు ఆయిల్ ఫుడ్స్ అలా ఉండేటివి. కేరళ స్టైల్లోనే మేము కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళము. అలా చేసుకుంటూ హెల్త్ కూడా కేర్గా చూసుకుంటూ వచ్చాము. అక్కడుండి ఒంటరిగా ప్రయాణం చేయడం అంతా నేర్చుకున్నాను. సరేలే ఇక్కడే ఉన్నాను కదా, యూట్యూబ్ అన్నా స్టార్ట్ చేద్దామని అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నమాట. దాంతో కూడా నా మెమరీస్ అవన్నీ అయితే షేర్ చేసుకుంటూ వచ్చాను. మీకే తెలిసే ఉంటుంది, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూస్తూ ఉంటారనమాట. హ్యాపీగా ఎక్కడ నేను 3 years కనీసం 1 month ఉండేది గగనం అనమాట. 1 month అంటే నెక్స్ట్ మంత్ ఇంటికి వచ్చేదాన్ని, అలా ఉండేదాన్ని. కానీ అది కంటిన్యూగా 3 years ఉన్న వల్ల నాకు అన్ని మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నా ఓన్గా అయితే నేను నేర్చుకున్నాను. అలా అయితే నా జర్నీ, కోయంబత్తూర్ జర్నీ అయితే ఇలా అయితే సాగింది. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసాము. మాకు ఫ్రెష్ అవ్వడానికి కూడా టైం లేదనమాట. ఇంకా ఏమంటే బస్సు బుక్ చేసుకున్నాం. బస్సు అప్పటికి కాల్స్ వస్తూ ఉన్నాయి. గబగబాని వాళ్ళు ప్యాకింగ్ రెడీ అయిపోయిన తర్వాత మేము కూడా లగేజ్ తీసుకొని కిందకైతే దిగేసినాము. కింద దిగ్గానే కొద్దిగా చాలా అంటే చాలా బాధేసింది. ఏమంటే వాచ్మ్యాన్ని అందరిని చూసి అబ్బా ఇక్కడ 3 years ఉన్నాను, ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాను లేకపోతే చాలా బాధేసింది మా ఇద్దరికి. ఇంకా బయలుదేరేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తాం. మేమైతే బస్సు అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి నేను హనీపాప కోయంబత్తూర్కి బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా మనం బస్ స్టాప్ వచ్చేసింది కాబట్టి కోయంబత్తూర్ జర్నీ ఇక్కడితో లాస్ట్ అయిపోతుందేమో. ఇదే లాస్ట్ అనుకుంటా కోయంబత్తూర్ టు తిరుపతి. ఇంకెప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు అనమాట. వస్తే మీరు కూడా వీడియోలో చూస్తారు కాబట్టి ఇంకా మేము కోయంబత్తూర్కి బాయ్ చెప్పేస్తున్నాము. హనీ పాప ఇంకెప్పుడు రాలేం డాడీ అంటే, ఇంకెప్పుడు రాలేము నాన్న, ఏదైనా ట్రిప్స్ పర్పస్ మీదే రావాలి మనము అనింది. సరేలే అని చెప్పి మేమిద్దరం బాయ్ చెప్పేసి కొద్దిగా బయలుదేరేసాము. మన లగేజ్ అయితే ఈవినింగ్ వస్తుంది అన్నారు. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ దిగుతాం కాబట్టి ఇంకా కొత్త ఇంటికాడికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఆ ఇల్లు కూడా ఈ దాంతో తీస్తాను చూసేయండి. ఇల్లు అయితే కలర్ఫుల్గా ఉందండి. చాలా పెద్ద ఇల్లే ఉంది. ఎందుకు పెద్ద ఇల్లే తీసుకున్నారు, చిన్న ఇల్లు తీసుకోరా మీరంటే, మేము మా వారు మ్యారేజ్ కాకముందే చిన్న ఇల్లు తీసుకోలేదండి, చాలా పెద్ద ఇల్లు తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు మేమునంగా చిన్న ఇల్లు ఎలా తీస్తారండి, పెద్ద ఇల్లే తీస్తారనమాట. ఇంకా కొత్త వీడియోస్ అన్నీ ఈ ఇంట్లో నుంచి వస్తాయి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. కంటిన్యూగా ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నాకు జర్నీస్ ఎక్కువ అయిపోయే వల్ల నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. అసలు ఎడిటింగ్కే నాకు టైం సరిపోవట్లేదు, అలా జర్నీస్ అయిపోయినాయి. ఇంకా కంటిన్యూగా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. చూడండి, ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో వెయిట్ చేస్తూ ఉండండి, ఏ వీడియో పెడతానా అని. ఓకే మరి, బాయ్.